అందరికీ నమస్కారం. ప్రీవియస్ క్లాస్లో వియన్నా కన్వెన్షన్ అలానే మాంట్రిల్ ప్రోటోకాల్ గురించి చెప్పుకున్నాం. ఈ క్లాస్లో స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ గురించి చెప్పుకుందాం, అలానే ధరిత్రి సదస్సు గురించి చెప్పుకుందాం. స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ చాలాసార్లు స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ అనేది ఏ సంవత్సరంలో జరిగిందని చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు. 1972. పర్యావరణ ఆందోళనని ప్రపంచ ఎజెండాల్లో ఉంచడానికి చేపట్టిన మొట్టమొదటి అడుగు ఏదైనా ఉందంటే అది స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్. సో దీనికి అధికారిక పేరు, జస్ట్ స్టాక్ హోమ్లో జరిగినప్పటికీ కూడా దీనికి అధికారిక పేరు ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ది హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఇది ఎక్కడ జరిగిందంటే స్టాక్ హోమ్, స్వీడన్ రాజధాని అయిన స్టాక్ హోమ్లో జరిగింది. సో ఇది ప్రధాన ఉద్దేశం ఏంటంటే మానవ పర్యావరణం మీద ప్రపంచవ్యాప్త దృష్టిని కేంద్రీకరించడము, అలానే పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన ప్రోత్సాహం గురించి ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేది జరిగింది. దీని యొక్క ముఖ్య నినాదం ఏంటంటే ఓన్లీ వన్ ఎర్త్ అనేది దీని యొక్క ముఖ్య నినాదం. ఎప్పుడు జరిగింది స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ అనేది 1972లోనే. ఎప్పుడు జరిగిందంటే జూన్ 5 నుంచి 16 వరకు 1972లో జరిగింది. ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీని అధికారిక పేరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ జరిగింది గుర్తుపెట్టుకోవాలి, అలానే దీని యొక్క ముఖ్య నినాదం గుర్తుపెట్టుకోవాలి. అలానే మరి ఈ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ వల్ల ముఖ్య ఫలితాలు ఏంటి, ఏమేమి ఏర్పడ్డాయి? స్టాక్ హోమ్ డిక్లరేషన్ అనేది పర్యావరణము మరియు అభివృద్ధికి సంబంధించిన 26 సూత్రాల ప్రాథమిక ప్రకటన ఉమ్మడి ప్రయత్నం అనేది జరిగింది. సో పర్యావరణ హక్కు అనేది ఒక ప్రాథమిక మానవ హక్కుగా గుర్తించడం జరిగింది. అలానే యాక్షన్ ప్లాన్, దీని యొక్క యాక్షన్ ప్లాన్ ఏంటంటే మొత్తం 26 సూత్రాలు అలానే 109 సిఫార్సులు ఈ యొక్క స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్లో చేయడం జరిగింది. సో పర్యావరణ నిర్వహణ అలానే పరిశోధన పర్యవేక్షణ తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. అలానే చాలా చాలా ఇంపార్టెంట్, ఎన్నోసార్లు ఎగ్జామ్లు అడిగాడు. అసలు ఈ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ వల్ల ఏర్పడిన ముఖ్యమైన సంస్థ ఏంటంటే యుఎన్ఈపి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, అంతర్జాతీయ సహకార నాయకత్వం అందించడానికి ఇది ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడంటే కెన్యాలో నైరోబి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలానే నెక్స్ట్ ముఖ్య నినాదం ఓన్లీ వన్ ఎర్త్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలానే నెక్స్ట్ స్టాక్ హోమ్ సమావేశం, స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ ప్రభావం వల్ల మన భారత రాజ్యాంగంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఏమైనా కీలక మార్పులు ఏమైనా తీసుకొచ్చామా? ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నాడు. స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ 1972లో జరిగింది. దాని తర్వాత 1976లో 1976 42వ రాజ్యాంగ సవరణ, అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం గుర్తుకు రావాలి. ఇప్పుడు ఈ టైంలో 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 48A మనకు నిర్దేశక నియమాలు అంటారు, దీన్ని ఆదేశిక సూత్రాలు అంటారు. ఇందులో ప్రభుత్వ బాధ్యత ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షించడం కానీ, అలానే అడవులు మరియు వన్యప్రాణులను కాపాడడం కానీ ఇలాంటి కోసము ఒక ఆర్టికల్ చేయాల్సి వచ్చింది, ఆర్టికల్ 48A. అలానే ప్రాథమిక విధుల్లో ఆర్టికల్ 51A జి అనేది. ప్రతి పౌరుడి యొక్క విధి ఏంటి? సహజ పర్యావరణాన్ని రక్షించడము, అలానే అభివృద్ధి చేయడము, అలానే అడవులు కానీ సరస్సులు కానీ నదులు కానీ వన్యప్రాణులతో మొత్తం కూడా కాపాడాలి. అలానే ఉమ్మడి జాబితా, కాంకరెంట్ లిస్ట్ అంటారు, అధికారిక బదిలీ అనేది జరిగింది. మనకి రాష్ట్ర జాబితా నుంచి అధికారిక బదిలీ ఉమ్మడి జాబితాలకు మార్చారు. ఏంటి అవి? అడవులు, వన్యప్రాణులు రక్షణ ఇలాంటివి. ఫలితంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చట్టాలు చేసే అధికారం పొందాయన్నమాట. ఓన్లీ మనం ఇక్కడ పర్యావరణ పరిరక్షణ గురించే మాట్లాడుకుంటున్నాం. స్టాక్ హోమ్ స్ఫూర్తితోటి మన పర్యావరణ పరిరక్షణకి రాజ్యాంగ భద్రత అనేది తీసుకురావడం జరిగింది. అంటే దాని ఫలితంగా అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలానే దీని ఫలితంగా ఏర్పడిన చట్టాలు ఒకసారి మనం చూద్దాం. 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాము. అలానే నీటి కాలుష్య నివారణ చట్టము 1974, వాయు కాలుష్య నివారణ చట్టము 1981, పర్యావరణ పరిరక్షణ చట్టము 1986. ఇవి మనం చేయాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా, ఈ చట్టాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ 1972 వాటి యొక్క ఫలితం, వాటి యొక్క ప్రభావం ఆధారంగా ఇవన్నీ చట్టాలు ఆ రోజుల్లో చేయడం జరిగింది. ఇది దీని గురించి. నెక్స్ట్ మనం చాలా ఇంపార్టెంట్ అయిన సమ్మిట్ మనం చెప్పుకుంటున్నాం, అదే ధరిత్రి సదస్సు. పోయిన గ్రూప్ 2లో కూడా దీని నుంచి ఎగ్జామ్లో బిట్ వచ్చింది. ఎర్త్ సమ్మిట్ అంటాం, ధరిత్రి అంటే ఇంగ్లీష్లో ఎర్త్ సమ్మిట్ అంటాం. ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, 1992.
పర్యావరణ చరిత్రలో ఒక మైలురాయి అన్నమాట ఇది. సో స్టాక్ హోమ్ సదస్సు 1972లో జరిగితే సరిగ్గా మనకి ఇది 1992 20 ఏళ్ళ తర్వాత ఇది జరిగింది. సో ధరిత్రి సదస్సు, దీన్నే రియో సదస్సు అంటారు, రియో సమ్మిట్ అంటారు, రియో కాన్ఫరెన్స్ అంటారు, దీన్నే ఎర్త్ చార్టర్ అంటారు. సో అనేక పేర్లు ఉన్నాయి దీనికి. సో అధికారిక పేరు, ఇన్ని పేర్లు ఉన్నప్పటికీ కూడా దీని యొక్క అధికారిక పేరు గుర్తుపెట్టుకోవాలి మనం. ఐక్యరాజ్య సమితి పర్యావరణ మరియు అభివృద్ధి సదస్సు, అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్, UNCED, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరి ఈ యొక్క ధరిత్రి సదస్సు వల్ల ముఖ్య ఫలితాలు ఏంటి, కీ అవుట్కమ్స్ ఏమేమి వచ్చాయంటే, సో 3 ముఖ్యమైన ఒప్పందాలు మరియు పత్రాలు ఏంటి అంటే ఎజెండా 21. ఎజెండా 21 అంటే ఈ 21వ శతాబ్దంలో పర్యావరణ పరిరక్షణకి దేశాలు పాటించవలసిన స్వచ్ఛంద కార్యాచరణ ప్రణాళిక, అంటే యాక్షన్ ప్లాన్ అన్నమాట. అలానే రియో డిక్లరేషన్, సుస్థిర అభివృద్ధికి సంబంధించిన 27 సూత్రాలను ఇందులో పొందుపరిచారు రియో డిక్లరేషన్లో. అలానే ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ అంటారు, అటవీ సూత్రాలు లేదా అటవీ సంరక్షణ సూత్రాలు అంటారు. ప్రపంచవ్యాప్తంగా అడవుల పెంపకం గురించి, వాటి యొక్క సంరక్షణ గురించి సో ఈ ఒప్పందాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ధరిత్రి సదస్సు ద్వారా చేయబడిన ఒప్పందాలు అనమాట. ఇవి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. చట్టపరమైన ఒప్పందాలు ఏంటి అంటే లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్స్ ఏంటంటే UNFCCC అంటారు, వాతావరణ మార్పులపై ఒప్పందం, క్లైమేట్ చేంజ్కి సంబంధించి. అలానే CBD, జీవ వైవిధ్యంపై ఒప్పందము, బయోడైవర్సిటీకి సంబంధించి. అలానే ఎడారీకరణ నిరోధించే ఒప్పందం. సో ఇవన్నీ కూడా ధరిత్రి సదస్సు వల్ల ఏర్పడిన ఫలితాలు. సో దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ధరిత్రి సదస్సు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే, సో చూడండి, చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు, చాలాసార్లు. ధరిత్రి సదస్సు లేదా ఎర్త్ సమ్మిట్ 1992 యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే సుస్థిరాభివృద్ధికి సంబంధించిన ప్రధాన లక్ష్యం. సుస్థిరాభివృద్ధి ప్రధాన లక్ష్యం. సుస్థిరాభివృద్ధి అంటే ఏంటి, పర్యావరణ అనుకూలమైన శక్తిని ఏర్పాటు చేయడము, అంటే రెన్యూబుల్ ఎనర్జీని ఏర్పాటు చేయడము, అలానే జీవ వైవిధ్య పరిరక్షణ చేయడము, అలానే బాధితాయుత ఆర్థిక వృద్ధిని ఏర్పాటు చేయడము, అలానే సామాజిక సమానత్వం, ఇవన్నీ కూడా సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగం. అంటే పర్యావరణాన్ని నాశనం చేయకుండా ఆర్థిక అభివృద్ధిని సాధించడం ఎలా అనేది ఈ సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. సో ధరిత్రి సదస్సు దీనికి సంబంధించి చూడండి, ఇందుకు సంబంధించిన దేశాలు, అంటే ఈ సమ్మిట్లో పాల్గొన్న దేశాల సంఖ్య ఏంటంటే 179, 179. అలానే ఈ సదస్సు ఇచ్చిన పిలుపు, స్లోగాన్ చాలా ఇంపార్టెంట్, థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ, థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ. సో ఇది భౌగోళికంగా ఆలోచించండి, అలానే స్థానికంగా స్పందించండి, ఇట్లాంటి మరి పిలుపు, స్లోగాన్ ఇవ్వడం జరిగింది. సో ఈ ధరిత్రి సదస్సులో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి అంటే 179 దేశాలని చెప్పుకోవాలి. సో